హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో అయితే ఈరోజు అయితే ఎడిట్ చేసేసాను ఫ్రెండ్స్. ఏంటంటే లేటు ఈ 2 డేస్ నాకు బాగా కోల్డ్ చేసింది. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ రోజు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాము. మా అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళిన రోజు ఇంకా వేరే వేరే కాలేజెస్ అవి తిరిగామని చెప్పాను కదా. సో ఇంకా ఎట్టకేలకు ఈ రోజు అయితే పోస్ట్ చేసేస్తున్నాను మన గిడిజాలలో ఇచ్చిన గవర్నమెంట్ హౌస్ అయితే. సో ఇప్పటి వరకు ఎలా రెడీ అయిందో మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసారు కదా, రోడ్స్ అవి అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే బాగానే జరుగుతుంది. రోడ్స్ అవి అయితే వేస్తున్నారు. అండ్ డ్రైనేజెస్ కూడా కొన్ని చోట్ల అయితే కట్టారనమాట. ఇంకా మేము వచ్చి అయితే 3 months ఆర్ 6 months అవుతుంది, కరెక్ట్గా తెలియదు ఎప్పుడు వచ్చామనేది. అండ్ ఎవరైనా చూడలేనట్లయితే నా ప్రీవియస్ వీడియోస్లో అయితే చూడండి. మనకి ఫస్ట్ నుంచి మాకు గవర్నమెంట్ ప్లేస్ అలాట్ చేసిన దగ్గర నుంచి ఈ వీడియోస్ అయితే ఉంటాయి, గత ప్రభుత్వంలో ఇచ్చిన హౌసెస్ అయితే. సో ఇంకా మా ప్లాట్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోతున్నాము. అండ్ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మాది వచ్చేసి కొంచెం సి బ్లాక్లో ఉంది, లోపలికైతే ఇచ్చారు మాకైతే. అండ్ అక్కడ వరకు బండి వెళ్ళడం కష్టం అని చెప్పేసి ఇంకా బండి అక్కడ పార్కింగ్ చేసి ఇంకా ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తున్నాము. మా హౌస్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి చూద్దామని. సో ఇప్పుడు నేను లోపలికి అయితే తీసుకెళ్తాను. మీకు ఎలా ఉందో మాకు కూడా తెలియదు ప్రజెంట్ అయితే. లోపలికి వెళ్ళి చూద్దాము. సో ఇల్లు అయితే ఇంకా ఎలా రెడీ అయిందో. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం అండ్ ఇక్కడ చున్నాలు అవి వేయలేదు, ప్లస్ ప్లాస్టరింగ్స్ కూడా చేయలేదు. బట్ ఇప్పుడైతే చూడండి, ఇక్కడ మొత్తం క్లీన్ చేశారు. ప్రీవియస్ వీడియో కంటే ఇక్కడ కొంచెం మీకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది చూసారు కదా, ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను, మా హౌస్ లోపలికి. లోపల గోడలు కూడా ప్లాస్టరింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ కిందని చూసారు కదా, ఇదైతే హాల్ అనమాట. నేను నుంచున్న దగ్గర నుంచి ఎంట్రన్స్ వరకు హాల్. సో ఇప్పుడు కొంచెం అందం వచ్చినట్టుంది ఇంటికి ప్లాస్టరింగ్ చేసిన తర్వాత. అండ్ లోపల చూస్తున్నాను అనమాట, ఏమైనా జీవులు ఏమైనా కనిపిస్తున్నాయని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళలేదు ఫస్ట్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇదంతా మనకి బెడ్రూమ్ అనమాట, అటాచ్డ్ బాత్రూమ్ ఇదైతే. సో బాగానే ఉంది, చిన్న ఫ్యామిలీ అయితే ఉండొచ్చు. బెడ్రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ అయితే వాష్రూమ్స్ అది ఇచ్చారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాయింట్ అయితే మనకి వాష్రూమ్ అనేది ఇచ్చారు ఇక్కడ. సో ఇంకా మళ్ళీ ఇంకొక 3-4 monthsలో మాకు ఇవి అలాట్ చేస్తారని అనుకుంటున్నాము. మేబీ డేట్ అయితే ఇంకా తెలీదు. బెడ్రూమ్లోంచి బయటకు వచ్చేస్తే ఇంకా ఎంట్రన్స్ దగ్గర లెఫ్ట్ సైడ్ అయితే మనకి కిచెన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇదంతా కిచెన్ ఏరియా అనమాట. చూసారు కదా, ఇక్కడ ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న కప్బోర్డ్లా మనం చేసుకుంటే మనకి కరెక్ట్గా కిచెన్ అనేది సరిపోతుంది. అండ్ చిన్న కిచెన్ అయినప్పటికీ కప్బోర్డ్ వర్క్ అయితే చేయించుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా, సొంత ఇల్లు ఎంత చిన్నదైనప్పటికీ ఆ ఆనందమే వేరు కదా ఫ్రెండ్స్. సో అదే మేము అనుకుంటున్నాము. ఇప్పుడైతే అందం వచ్చింది ఇంతకు ముందు కంటే ఇంటికి అని చెప్పేసి. సో ఇక్కడ ఇల్లు అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎంట్రన్స్ ఇక్కడ చూసారు కదా, గడప ద్వారబంధం అంటారు కదా, అది కూడా పెట్టేశారు. అండ్ మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇక్కడ ఇంకా ఫ్రంట్ కొంచెం ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ ఇంకా ఏమైనా మొక్కలు అలాంటివి ఏమైనా పెంచుకోవచ్చు. సో హౌస్ అయితే ఇలా రెడీ అయింది ప్రస్తుతానికైతే. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఈ ఇంటికి యజమానురాలు నేనే అని చెప్తున్నాను. సో ఇల్లు అయితే చాలా బాగుంది, నీట్గా చేశారు. అండ్ ఆల్మోస్ట్ అన్ని ఇల్లులు రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. మరి ఎప్పటికి ఇస్తారో చూడాలి. చాలా హౌసెస్ అయితే ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోవచ్చింది. బట్ రోడ్లు ఇంకా డ్రైనేజ్ కరెంట్ అయితే వేయాలి. సో అదంతా వేసినప్పటికీ మరి ఎంత టైం అవుతుందో చూడాలి. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి నచ్చితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాగా కష్టపడి ఎండలో అయితే మా హౌస్ అయితే చూడడానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చెప్పాను కదా, మా అమ్మాయి కాలేజెస్ అవి చూడాలని చెప్పేసి ఇంకా పెందుర్తి మీద నుంచి అనంతపురం వచ్చి మా హౌస్ అయితే చూసుకుని అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే కాలేజ్ విజిటింగ్కి అయితే వెళ్తున్నాము. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, బాయ్.